మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇప్పుడు పిల్లలందరికీ కూడా హాలిడేస్ కదా. వేణు వాళ్ళ పాప మన ఇంటికి వచ్చిందండి. అంటే మన నొప్పులమ్మ పట్టినప్పుడు వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మనవరాలు వచ్చింది. ఇక తనతో నేను ఇలా ఆటలు ఆడుతున్నానండి. అయితే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ మాయలో పడి ఆ ఫోన్కి బానిసలు అయిపోయారు, ప్రతి ఒక్కళ్ళు నాతో సహా. అయితే పెద్దవాళ్ళు ఫోన్ చూస్తే సరే కొద్దిసేపు చూసి కొద్దిసేపు పక్కనైనా పెడతారు, కానీ ఈ పిల్లలు ఉన్నారు చూసారా, దానికి అలవాటు అయితే మనం ఆ ఫోన్ తీసుకొని పక్కన పెట్టేస్తే ఇక ఏడుస్తున్నారు తప్పితే దాన్ని అయితే వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ఈవిడ కూడా అంతే, ఫోన్ కావాలంటుందని ఇలా ఆటలు చూపిస్తున్నానండి. మీలో ఎంతమందికి ఈ ఆట తెలుసో, ఈ ఆట పేరు తెలుసో, మీలో ఎంతమంది ఈ ఆట ఆడారో కామెంట్ చేయండి. ఉసిక కానీ మట్టి కానీ తీసుకొని ఇలా పొడవుగా మట్టి పోసేసి, గుట్టలాగా పోసేసి ఒక చిన్న పుల్ల తీసుకొని చేత్తో ఆ పుల్లని ముందుకి వెనక్కి అనుకుంటా ఎక్కడ వదిలిపెడతారో ఎదుటివారికి తెలియకుండా వదిలిపెట్టాలన్నమాట. ఇక ఆ కర్రపుల్ల పెట్టిన వాళ్ళు కామ్గా ఉండాలి. ఎదురు కూర్చొని చూసేవాళ్ళు ఆ కర్రపుల్ల ఎక్కడుందని గ్రహిస్తే అదే ప్లేస్లో చేతులు పెట్టాలి, అటు ఇటు పెట్టకూడదు. వాళ్ళ చేతుల కింద ఉంటేనేమో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళ చేతుల కింద లేకపోతే ఆ మొట్టిలో ఆ కర్రపుల్ల పెట్టిన వాళ్ళు గెలిచినట్టు అనమాట. అది ఆట. అయితే ఇక్కడ నైనికాకి ఒక్కసారి చెప్పంగానే పట్టేసిందండి. తనే ఎక్కువ సార్లు గెలిచింది, నేనే తక్కువ సార్లు గెలిచిన. కానీ పిల్లలకి ఇలాంటి ఆటలు ఇస్తే ఇది కూడా ఒక రకంగా మెదడుకి మేత లాంటిది, తెలివిగా నేర్చుకుంటారు.